నేను రాజకీయంగా విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి. శత్రువులు పర్మనెంట్ గా ఉండరు, మిత్రులు పర్మనెంట్ గా ఉండరు. అవునా? అవును. ఇప్పుడు నిన్నదాకా చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు బద్ద శత్రువులు. మీకు తెలుసు, మాకు తెలుసు. ఎన్నోసార్లు అపాయింట్మెంట్ అడిగితే 4-5 రోజులు వెయిట్ చేసినా కానీ వెనక్కి పంపించిన పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ రోజు నిన్న చంద్రబాబు నాయుడు గారు మోదీ గారు పక్కనే ఉంటున్నారు. ఒకటి, వాళ్ళిద్దరు పాత స్నేహం ఉంది, వాళ్ళిద్దరికి మధ్యలో ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది. రాజకీయంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అవసరం ఎన్డీఏకి ఉంది. కాబట్టి అదే చెప్తున్నా, రాజకీయంగా శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఎవరు ఉండరు. ఒకవేళ ఉన్నారనుకోండి, ఈ పొద్దు వాళ్ళు ఉన్నారు, రేపొద్దున మళ్ళీ గవర్నమెంట్ రాకుండా ఉంటుందా మాది? చెప్పగలరా ఎవరన్నా? చెప్పగలరా? చెప్పండి. ప్రజాస్వామ్య దేశం ఇది. ప్రజాస్వామ్య దేశంలో రాజకీయంగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎదుర్కొంటాం, ఎన్ని వచ్చినా ఫేస్ చేస్తాం. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా నేను, పవన్ కళ్యాణ్ గారి ద్వారానే ఈ రోజు టీడీపీ అనేది భారీ విజయంతో గవర్నమెంట్ ని ఫామ్ చేయగలిగింది. మీరు ఊహించారా ముందు పవన్ కళ్యాణ్కి ఇంత పవర్ ఉందని? చాలా తక్కువగా మాట్లాడేవారు కదా. ఆయన ఏంటి అసలు, ఆయనకేమో రాజకీయం తెలుసు, సినిమా వాడు, ఏదో షూటింగ్కి వస్తాడు పోతాడు, అతనే గెలలేదు అనుకునే పవన్ కళ్యాణ్ ఈరోజు 100 స్ట్రైక్ రేట్తో సక్సెస్ అన్నది మీరు ఊహించారా? ఊహించలేదు. దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్తాను ఎందుకు ఏంటి అనేది. పవన్ కళ్యాణ్ గారు మూవీస్ కి ఒక్కసారి నేను ఇంకా మూవీస్ చేయను అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ మూవీస్ చేస్తా రాజకీయాల్లోకి వస్తే నా సైట్, ఇన్ మై సైట్, నేను అనుకున్నాను నా వ్యక్తిగతంగా, కెమెరాస్ యాక్ట్ చేసినంత ఈజీ కాదు రాజకీయ జీవితం. ప్రజల్లో తిరగాలి, ఎండలో నడవాలి, ప్రజల కాడికి పోవాలా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీని సాటిస్ఫై చేయాలా, ఇవన్నీ ఇతనితో అయ్యే పనేనా అని. కానీ గత 7-8 నెలలుగా, అంటే వైజాగ్ వచ్చారు కదండి, వైజాగ్ వచ్చారు గుర్తుందా? వైజాగ్ లో నడుచుకుంటా ఆయన కారు మీద కూర్చొని వైజాగ్ వచ్చారు, చూసారా? అవును. ఆ రోజు నుంచి కొంచెం ఆయన మూవీస్ ని పక్కన పెట్టడం, ఆయన రాజకీయంగా అక్కడి నుంచే కదా అసలు ప్రాబ్లం వచ్చింది అనిల్. అక్కడి నుంచి మీరు ఒకసారి వెనక్కి వెళ్తే, విశాఖ నవ్వేటల్ హోటల్లో పవన్ కళ్యాణ్ నిర్బంధించిన దగ్గర నుంచే అసలు పొత్తు పొడిచింది. అప్పటి వరకు కూడా అసలు ఆ పొత్తు ఉంటుందని ఎవరో అనుకోలేదు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అవును, అంటే కావాలని వైఎస్ఆర్ సిపిఏ తీసుకెళ్లి పెట్టినట్టు అనిపించలేదా? ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ దిస్ లాంగ్. వై? బికాజ్ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, పవన్ కళ్యాణ్ ఇస్ వెరీ గుడ్ హ్యూమానిటేరియన్, హ్యూమన్ అని నేను నమ్ముతాను. ఎందుకంటే వ్యక్తిగతంగా రాజకీయంగా విమర్శలు చాలా చేశాం, వాళ్ళు తిట్టారు, మేము చేశాం. ఇంకా చెప్తున్నా కదా, వాళ్ళకి అడుగు ముందుకు వచ్చి ఆఫీస్ తగలబెట్టారు టీడీపీ జనసేన వాళ్ళు. సరే, ఆల్ న్యాయపరమైన కార్యక్రమాలు జరిగినాయి, అరెస్ట్లు అయ్యారు. అయితే ఒకటి, పవన్ కళ్యాణ్ గారికి ద బెస్ట్ విషెస్ టు యూ సార్. అండ్ ఆంధ్రప్రదేశ్ కి మంచి జరగాలని కోరుకుంటున్నాను. అండ్ అంటే ఆయనకి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉండదేమో, కానీ డిప్యూటీ సీఎం అని ఆయన అవుతారని చెప్పి మనస్ఫూర్తిగా డిప్యూటీ సీఎం ఇవ్వాలని చెప్పి ఆయనకి అభినందనలు చెప్తూ, ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఒకటి, నాలో ఏ స్వార్థం ఉన్నా కానీ నేను ఈ మాట చెప్పకూడదు, కానీ నేను చెప్తున్నా. ఎందుకంటే ఏపీకి మేలు జరగాలి, ఆంధ్రప్రదేశ్ కి మేలు జరగాలి. ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకొచ్చే విధంగా కూటమిలో ఉన్నారు కాబట్టి మోదీ గారికి చెప్పి ఒప్పించి స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకొస్తే మంచి పరిణామం అవుతుందని ఇవాళ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా అత్యంత సన్నిహితమైన సంబంధాలు మోదీ గారితో ఉన్నాయి. దాన్ని బట్టే కూటమి ఏర్పడింది. ఆ కూటమిలో మెయిన్ పిల్లర్ గా ఉన్న పవన్ కళ్యాణ్ గారే స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం ముందుకి పావులు వేయాలి, గవర్నమెంట్ లో కీలక పాత్ర పోషించాలి. అండ్ ఒకటి నేను చెప్పదలుచుకున్నా, అశాంతియుతమైన వాతావరణాన్ని దయచేసి